ఫేస్బుక్ లో అసభ్యంగా పోస్టులు పెట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెల్లూరులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు పరారుపల్లికు చెందిన వాణి, స్వప్న ఇద్దరు వేదాయపాలెం పొదలకూరు రోడ్డులోని జెడ్పీ హైస్కూల్ ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నడుపుకుంటున్నారు. వేదాయపాలెం పావని ప్లాజాలో నివాసముంటున్న వరకుటి వెంకటేశ్వరరెడ్డి, వరకుటి సుజాతమ్మ వీరితో కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రేమగా ఉండేవారు. ఆర్థిక లావాదేవీల కారణంగా వాణికి వరకుటి వెంకటేశ్వరరెడ్డి, సుజాతమ్మ మధ్య గొడవలు ప్రారంభమైనట్లు తెలిసింది. వాణి సుజాతమ్మ దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో శనివారం వరకుటి వెంకటేశ్వరరెడ్డి, సుజాతమ్మ కలిసి వాణిపై వేదాయపాలెం 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరిని సీఐ మందలించి పంపారు. శనివారం సాయంత్రం వరకుటి వెంకటేశ్వరరెడ్డి, సుజాతమ్మ ఫేస్బుక్, సోషల్ మీడియాలో వాణి, స్వప్నాలు బ్యూటీ పార్లర్తో పాటు మసాజ్ సెంటర్ నడుపుతున్నట్లు అసభ్యకరంగా పోస్టులు పెట్టడంతో మనస్తాపానికి గురై వాణి, స్వప్న ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిద్దరిని కుటుంబ సభ్యులు నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. వాణి, స్వప్న ఆత్మహత్యకు అక్రమంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కారణమని, వరకుటి వెంకటేశ్వరరెడ్డి, సుజాతమ్మలను వెంటనే అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వాణి, స్వప్నాలకు ఏమి జరిగినా వెంకటేశ్వరరెడ్డి, సుజాతమ్మే కారణమన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సెల్వి. ఉదయం ఇప్పుడు జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నాను. ఆ సుజాతమ్మ, వరికోటు సుజాతమ్మ అనే ఆమె, వెంకటేశ్వర రెడ్డి ఇద్దరు కలిసి లేనిపోని నిందలు వేసి వాణి మీద, అమ్మాయి పేరు స్వప్న మీద, ఇద్దరు మీద లేనిపోని నిందలు వేసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇప్పుడు చాలా అఘాయిత్యం జరిగిపోయింది. వాళ్ళిద్దరు సూసైడ్ కి ఇదయ్యారు. దాని గురించి చెప్పబోతున్నాను. కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ బాగా తెలిసిన వాళ్ళే. ఒకరికొకరు అత్త కోడళ్ళు అన్నట్టు పలకరించుకుంటా అత్త అత్త అన్నట్టు ఇద్దరు కలిసి మెలిసి బాగానే ఉన్నారు. కానీ ఈ 3 రోజుల నుంచి ఏం జరిగింది అనేది నాకైతే తెలీదు. కానీ డబ్బుల విషయం అంటున్నారు. కొన్ని తెలుసు, కొన్ని తెలీదు. కానీ ఈ రోజు ఏంటంటే దాని గురించి ఏదో జరిగింది, చిన్న విషయం దాన్ని పెద్ద చేసేసి కేసు దాకా తీసుకెళ్లారు. సీఏ గారు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉండంగానే ఆమె సోషల్ మీడియాకి వెళ్ళేసి వాళ్ళ గురించి లేనిపోని నిందలు వేసేసి ఆడబట్టుకున్నారు, ఈడబట్టుకున్నారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని. ఆమె జరిపేది పార్లరే, 1కి 2 బ్రాంచ్లు ఉంది. ఆ పార్లర్ లో మేము కూడా పనులు చేస్తున్నాము. కానీ ఏంటంటే ఆమె మీద లేనిపోని నింద, వాణి అనే ఆమె మీద ఆడబట్టుకున్నారు, ఈడబట్టుకున్నారు, లేనిపోని నిందలు వేయడం వల్ల వాళ్ళిద్దరూ సూసైడ్ కట్టం అది అయిపోయినారు. సోషల్ మీడియాలో వాళ్ళు మన పేరును ఎట్టంటే అట్ట చేశారనేసి కాలం గురించి ఈమెను కూడా వేరే విధంగా వేధించడం కూడా జరిగింది. వాణిని కూడా, సుజాత అనే ఆమె, దానికంతా ఆమె లొంగలేదని అనేసి ఇట్లాంటిదన్నీ చేయడం అనేది జరిగింది. ఇప్పుడైతే వాళ్ళు కొద్దిగా క్రిటికల్ పొజిషన్ లోనే ఉన్నారు. దీనికి సీఏ గారు స్పందించి మనం న్యాయం చేయమని వేడుకుంటున్నాం. ఈమె పావని విల్లాలో ఉంది, పావని ప్లాజాలో ఉంది. 11 గంటలకి కేసు అనేది 5th టౌన్ లో నమోదైంది. కేసు పెట్టారు. పెట్టి మాట్లాడుకొని సీఏ గారు విచారిస్తా ఉండంగానే ఈమె సాయంత్రానికి ఎంత సోషల్ మీడియాలో వాణి, స్వప్న అనే ఆవిను చాలా అవేదంగా ఎవరు ఏ ఆడవాళ్ళు మాట్లాడిన విధంగా మాట్లాడి పెట్టడం వల్ల అమ్మాయిని చాలా కిందపరిచి మాట్లాడి అమ్మాయి మీద లేనిపోని నిందలు వేసి మసాజ్ సెంటర్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి లేనిపోని నిందలు అండగట్టి అమ్మాయిను పెట్టడం వల్ల ఆ వీడియో చూడంగానే చాలా మనస్తాప గురి అయిపోయి ఇట్లా చేసేసిందేనని చాలా ఇదైపోయి ఇద్దరు సూసైడ్ అనేది, స్వప్న, వాణి ఇద్దరు సూసైడ్ చేసేసుకున్నారు. చాలా క్రిటికల్ గా ఉంది వాళ్ళ పొజిషన్ కూడా. ఆ సీఏ గారు విచారించి న్యాయం చెప్తారు కదా. అంత లోపల సోషల్ మీడియాకి వెళ్ళి పెట్టడం వల్ల, కేవలం సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే వాణి, స్వప్న అనే వాళ్ళు ఇద్దరు అది తట్టుకోలేక ఇట్లా మనల్లో చేసేసారే, మనం పరువుకు భయపడి ఏడ ఉండగలుగుతాం అనే ఒక ఇదితో వాళ్ళు సూసైడ్ అనేది చేసుకున్నారు. ఇది ఖండించి సీఏ గారు, వాళ్ళు అధికారులు దీన్ని చూడాలని కోరుకుంటున్నాము. దీనికి ముఖ్య కారణం పదే మేమందరం చెప్పేది ఏంటంటే, వరికోటి సుజాతమ్మ, వరికోటి వెంకటేశ్వర రెడ్డి వాళ్ళు ఉండేది వేదాయపాలయం పావని విలాజ